కార్పొరేషన్ పేరుతో ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేసి నెల నెల అద్దులు వసూలు చేసుకోవాలనే ఆలోచన మానుకోవాలని పోతిన వెంకట మహేష్ టీం 44వ డివిజన్ నాయకులు ములకల హనుమాన్, 45వ డివిజన్ నాయకులు సిగనంశెట్టి రాముగుప్తా అన్నారు. ఆదివారం 44వ డివిజన్లో వారు మాట్లాడుతూ బతుకు తెరువు కోసం విజయవాడ వచ్చి బొమ్మలు చేసుకుని జీవనం సాగించే వారి కడుపు కొట్టేందుకే స్థానిక డివిజన్ కార్పొరేటర్ తండ్రి మైలవరపు కృష్ణ ఫుడ్ కోర్ట్ ఏర్పాటుపై ఆలోచనలు చేస్తున్నారని, అటువంటి ఆలోచనలు మానుకోకపోతే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఇక్కడ ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేస్తే హెవీ వెహికల్స్ రోడ్డుకు అడ్డంగా పెట్టి స్థానిక ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేస్తారని, అందువల్లే ఫుడ్ కోర్ట్ని వ్యతిరేకిస్తున్నామని సందర్భంగా వారు తెలిపారు. ఇప్పటికే సితారా జంక్షన్ నుండి హైవేపై అనేక యాక్సిడెంట్లు జరిగి ప్రమాదాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రోడ్డు అభివృద్ధిపై దృష్టి పెట్టాలే కానీ ప్రజల ఇబ్బంది పెట్టే పనులు స్థానిక కార్పొరేటర్ తండ్రి మానుకోవాలని అన్నారు. ఎప్పుడూ లేని విధంగా హైవేపై అనేక వైన్ షాపులకు అనుమతి ఇచ్చి ఈ కూటమి ప్రభుత్వం తప్పు చేసిందని, మరలా ఇప్పుడు ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేయడంతో మరింత ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. ఈ సమావేశంలో పోతిన వెంకట మహేష్ టీం నాయకులు తవా మారుతి, కోరాడ జగదీశ్వర ప్రసాద్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు సిగనంశెట్టి రాముగుప్తా. ఈరోజు ఈ మీడియా సమావేశం నిర్వహించిన కారణం ఏంటంటే, సితారా జంక్షన్ పరిధిలో ఉన్న హైవే బైపాస్ రోడ్లో ఫుడ్ కోర్ట్స్ నిర్వహిస్తున్నారు. దీనికి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. స్థానిక కార్పొరేటర్ మైలవరపు మాధురి లావణ్య గారి వాళ్ళ ఫాదర్ మైలవరపు కృష్ణ గారు ఇక్కడ ఫుడ్ కోర్టు పెడదాము అని చెప్పి ప్రతిపాదన పొందారు. కానీ ఇలా ఫుడ్ కోర్టు నిర్వహిస్తే స్థానికంగా ఉన్న 45వ డివిజన్, 44వ డివిజన్ చిరు వ్యాపారస్తులు అందరూ చాలా ఇబ్బందులు పడతారు. మనది వచ్చేసరికి చాలా ఇటుపక్కల రెక్కాడితే డొక్కాడనే బతుకులు చాలా మంది ఉన్నాయి. ఈ చుట్టుపక్కల టిఫిన్ వ్యాపారం, ఇళ్లలో కూడా 10 రూపాయలు అట్లు, 10 రూపాయలు ఇడ్లీ చేసుకొని అమ్ముకుంటూ ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతుంటారు. అందుకే మీరు ఖచ్చితంగా ఇక్కడ ఫుడ్ కోర్ట్ అనేది నిర్వహించకుండా ఉంటే చాలా మంచిదని అభిప్రాయపడుతున్నాం. అలాగే హైవేలో మీరు ఫుడ్ కోర్టులు నిర్వహిస్తే హెవీ వెహికల్స్ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి చాలా ఫుడ్ కోర్టు ఉండటం వల్ల చాలా ప్రమాదాలు జరుగుతుంటాయి. అది కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుచున్నాం. అలాగే మేము ఇంకొకటి కూడా ఉందండి, ఈ హైవేలో గల పక్కన సర్వీస్ రోడ్ అనేది ఉండకూడదు. సర్వీస్ రోడ్ ఎలా నిర్వహిస్తారు? హైవేలో గ్రీన్ ప్లాన్ కాబట్టి పక్కన గార్డెన్గా ఉండాలి తప్ప సర్వీస్ రోడ్లు అనేవి ఉండవు. మీరు ఎలా సర్వీస్ రోడ్డు ఉపయోగిస్తారు? అక్కడ మీరు మొన్న మాట్లాడుతున్నప్పుడు మేము విన్నాము, మీరు ఇసుక వల్ల అక్కడ పక్కనే బాలాజీ నగర్లో చాలా మంది వాసులు ఇబ్బంది పడుతున్నారు అని చెప్తున్నారు. అది కూడా కరెక్టే. అవి ఏదన్నా మీరు మాట్లాడి వాళ్ళతో సామరస్యంగా పరిష్కరించి వాళ్ళతో మాట్లాడి ఇక్కడి నుంచి ఇంకో చోటకి ఎక్కడన్నా మార్చండి అని చెప్పి మీరు మాట్లాడుకుని అది చేయించండి, తప్పులేదు వాటిల్లో. అలాగే పక్కన వినాయకుడి బొమ్మలు ఎప్పటి నుంచో వచ్చి చేస్తున్నారు వినాయకుడి బొమ్మలు. ఎందుకంటే మనం హిందూ దేవుళ్ళలో వినాయకుడి బొమ్మలు, కృష్ణుడి బొమ్మలు, లక్ష్మీదేవి బొమ్మలు ఇవన్నీ చేసుకుంటూ చాలా ముందుకెళ్తున్నారు వ్యాపారస్తులు. అక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నారు. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ బతుకుతున్నారని చెప్తున్నారేంటి? ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు ఎక్కడైనా ఇక్కడ ఆయన కాదు కదా, ఎక్కడి నుంచో వచ్చిన ఆయన. అలాగే ఇంకొకరు కూడా ఉన్నారండి, స్థానిక 45వ డివిజన్ కార్పొరేటర్ గారు ఎక్కడ కనపట్లేదని చాలా మంది కోరుకుంటున్నారు. నిజంగానే కార్పొరేటర్ గారు ఉన్నారా స్థానికంగా, లేదా స్థానిక ఎమ్మెల్యే లాగా వేరే ఊర్లో ఉన్నారా? కొంచెం మాకు వివరంగా తెలపగలరు. అట్లాగే ఇక్కడైతే మటుకి ఫుడ్ కోర్ట్ నిర్వహిస్తే మటుకి మేము దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తామని చెప్పి ముందుగా మీకు తెలియజేస్తున్నాం. నా పేరు హనుమాన్, న్యాయవాది, పోతిన మహేష్ గారి టీం. మైలారు కృష్ణ గారు కల్పిత కథలకి అద్భుతంగా ఉన్నాయి. ఫుడ్ కోర్ట్ పేరిట కార్పొరేషన్ పేరుతో వీళ్ళు షాపులు ఏర్పాటు చేసుకుని అద్దెలు వసూలు చేసుకుని అక్రమంగా సంపాదించడం కట్టుకథలు అద్భుతంగా చెప్తా ఉన్నారు. ఎక్కడి నుంచో వచ్చినా ఇక్కడ వినాయకుడు బొమ్మలు చేసుకుంటే ఇబ్బందిగా ఉందా? అసలు ఈ రాష్ట్రం కాని వ్యక్తి ఎక్కడి నుంచో వచ్చి మా బీసీలు సీటు తీసుకుని పోటీ చేస్తే అప్పుడు మీకు తెలియలేదా?
అప్పుడు మీకు ఇబ్బంది రాలేదా? ఎక్కడి నుంచో వచ్చిన వ్యక్తి ఇక్కడ పోటీ చేస్తే అప్పుడు మీకు ఇబ్బంది రాలేదా? వినాయకుడి బొమ్మలు చేసుకున్న చిన్న కార్మికులన్నా, మా బీసీలన్నా ఎందుకు మీకంత చిన్న చూపు? ఎందుకు మీకంత చులకన? కార్పొరేషన్ ఫుడ్ కోర్ట్ ఏర్పడడం వల్ల కార్పొరేషన్కి ఆదాయం పెరుగుతుందని చెప్తా ఉన్నారు. మైలవరం కృష్ణ కుటుంబం వల్లే కదా కార్పొరేషన్ ఒక నిధులు గండి కొడుతున్నారు. దీనికి ఆధారాలతో సహా మేము కావాలంటే చూపిస్తా ఉన్నాం. కార్పొరేషన్ నిధులు గండి కొట్టేది మైలవరం కృష్ణ కుటుంబమే కదా. మరి ఫుడ్ కోర్ట్ ఏర్పడడానికి కార్పొరేషన్ నిధులు ఎలా పెరుగుతాయి? సాయంత్రం పూట ఇక్కడ జనసంచారం ఉండరు అని ప్రచారం చేస్తా ఉన్నారు. ఎంతమంది ఇక్కడ 24 గంటలు ఈ ప్రాంతంలో జనసంచారం ఉంటానే ఉంటారు, ఎంతో ఇబ్బందులు ఉంటాయి. ఈ ఫుడ్ కోర్ట్ వల్ల, స్థల సెంటర్లో ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేయడం వల్ల ఎంతో మంది చిరు వ్యాపారులు నష్టపోతా ఉన్నారు. చిరు వ్యాపారులు పొట్ట కొట్టి ఈ వసూళ్లు, అక్రమ వసూళ్లు చేయడం చాలా దారుణం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా బ్లేడ్ బ్యాచ్, గంజా బ్యాచ్లు ఉన్నాయని మీరు చెప్తా ఉన్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒక కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు? సదరణ పోలీస్ స్టేషన్లో బ్లేడ్ బ్యాచ్ ఎక్కువైనా చెప్తా ఉన్నారు, ఎందుకు మీరు కంప్లైంట్ ఇవ్వలేదు? అంటే కూటమి ప్రభుత్వంలో పోలీస్ శాఖ వారి సరిగ్గా పనిచేయలేదని మీరే చెప్తా ఉన్నారా? మీరే చెప్తా ఉన్నారా పోలీస్ శాఖ సరిగ్గా పనిచేయలేదని కూటమి ప్రభుత్వంలో? దానికి అర్థం అదే కదా, కూటమి ప్రభుత్వంలో పోలీస్ శాఖ సరిగ్గా పనిచేయలేదని మీరే క్లియర్గా చెప్తా ఉన్నారు. అంతేకాకుండా రంగా గారి విగ్రహం దగ్గర ఉన్న బార్ల కోసమే కదా, ఈ టచింగ్ కోసమే కదా ఈ ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేసింది. కేవలం మొండిబాబులు టచింగ్ కోసమే ఈ ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేశారు. ఈ ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేయడం వల్ల చాలా మంది చిరు వ్యాపారులు నష్టపోతారు. ఈ ఫుడ్ కోర్ట్ రాకూడదు, వస్తే చాలా మంది వ్యాపారులు నష్టపోతా ఉంటారు. దీనికోసం మేము ఎంతైనా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. అంతేకాకుండా ఈ 44, 45 డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు ఎందుకు ఈ ఫుడ్ కోర్ట్ గురించి స్పందించడం లేదు? అంటే వీళ్ళకు కూడా ఈ ఫుడ్ కోర్ట్ లో షాపులు వాటా ఇస్తాన్నారా? దీని సమాధానం చెప్పాలి మీరు. దీనికి కూడా ఈ ఫుడ్ కోర్ట్ వాటాలు ఇస్తామని చెప్పారా మీకు? అంతేకాకుండా పశ్చిమ నియోజకవర్గంలో ఏ విధంగా ఇక్కడ ఎమ్మెల్యే అందుబాటులో ఉండరో అదే విధంగా 45 డివిజన్ ఉన్న కార్పొరేటర్ వేరే జిల్లాలో ఉంటారు. అదెక్కడ న్యాయం? గెలిపించిన ప్రజలు గెలిపించారు, ఇదే డివిజన్లో మీకు అనివార్య కారణాల ఇదే డివిజన్లో మీరు పనిచేయాలి, లేకపోతే తక్షణమే రాజీనామా చేయండి. ఈ 45 డివిజన్లో మళ్ళీ ఎన్నికలు పెట్టండి, లేకపోతే ఇది లేని పక్షంలో ప్రజాస్వామ్యాన్ని కొని చేసినట్టని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఫుడ్ కోర్ట్ ముసుగులో అక్రమ వ్యాపారం అన్యాయం. ఈ ముసుగు వెనకాల ఉన్న అబద్ధాన్ని మేము వెలుగు బయటకు తీస్తాము. ఎంతకైనా మేము పోరాటం చేస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాము. అలాగే క్రాంబో రోడ్లో ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేయడం కోసం మైలవరం దుర్గారావు గారు అనేక విశ్వప్రయత్నాలు చేస్తా ఉన్నారు. విజయవాడ నడిబొడ్డున ఉన్న కాళేశ్వరి మార్కెట్లో అక్రమ వసూళ్లు చేస్తా ఉన్నారు. ఈ రౌడీ మొక్కలు తగ్గించడం కోసం గత 10 సంవత్సరాల క్రితం ఎన్నికలు జరిగి ప్రెసిడెంట్ ని అపాయింట్ చేశారు. ఆ ప్రెసిడెంట్ చనిపోయాక ఇంతవరకు ఎలక్షన్ ఎందుకు జరగలేదు? కాళేశ్వరి మార్కెట్లో ఇంతవరకు ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదు? మైలవరం కృష్ణ గారు బెదిరించి ఎన్నికలు రాకుండా అక్రమ వసూల్ని మేము సహకరించామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. Like, subscribe and press the bell icon for new updates.